హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇంటోనేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ని డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో భాగంగా న్యూ సిలబస్ సెకండ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఈ ఇంటోనేషన్ అనేటువంటిది లాంగ్వేజ్ మాట్లాడడానికి అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పుకుంటాం. మనం ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మన వాయిస్ అనేటువంటిది ఒకే టోన్లో ఉండడం అంటూ జరగదు. అది డిఫరెంట్ మాడ్యులేషన్లో ఉంటుంది. ఆ వాయిస్ మాడ్యులేషన్నే మనం ఇక్కడ ఇంటోనేషన్గా చదువుకోబోతున్నాం. మరి ఇంటోనేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటోనేషన్ డిస్క్రైబ్స్ హౌ ద వాయిస్ రైజెస్ అండ్ ఫాల్స్ ఇన్ స్పీచ్. మనం ఇచ్చేటువంటి స్పీచ్లో మన వాయిస్ అనేటువంటిది ఏ విధంగా రైజ్ అవుతుంది, అలాగే ఏ విధంగా ఫాల్ అవుతుంది అనే విషయాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం ఇంటోనేషన్ అని చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ అ ఫీచర్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ కామన్ టు ఆల్ లాంగ్వేజెస్. అంటే ఉచ్చారణలో ఇంటోనేషన్ అనేటువంటిది ఒక భాగము, అలాగే ఇది అన్ని లాంగ్వేజెస్ కు కామన్ గా ఉంటుంది. అంటే ఇంటోనేషన్ అనేటువంటిది కేవలం ఒక ఇంగ్లీష్ భాషకే కాక మరి ఏ ఇతర భాషకైనా సరే కామన్ గా ఉండేటువంటి ఒక ఫీచర్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. వైల్ స్పీకింగ్, నో స్పీకర్ అన్లెస్ హీస్ అ రోబోట్ విల్ స్పీక్ ఇన్ ఏ సింగిల్ టోన్. ఏ స్పీకర్ అయినా కావచ్చు, ఒకే టోన్ లో మాట్లాడడం అంటూ జరగదు. అంటే అతని ఎంటైర్ స్పీచ్ ని ఒకే టోన్ లో మాట్లాడడం అంటూ జరగదు. ఒకవేళ అది ఒక రోబోట్ మిషన్ అయినట్లయితే తప్ప అలా సాధ్యం కాదు. ఈ మిషన్ లో మనం ఒక టోన్ ని ఫిక్స్ చేసినట్లయితే అదే టోన్ లో అది కంటిన్యూగా మాట్లాడగలుగుతుంది. కానీ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ అది మనకు చేతకాని అంశం. హ్యూమన్ స్పీచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. దేర్ ఈజ్ మెలడీ ఇన్ స్పీచ్. దీస్ మ్యూజికల్ ప్యాటర్న్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ కాల్డ్ ఇంటోనేషన్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, మెషిన్ కాకుండా హ్యూమన్ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఉంటుంది. అలా అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల స్పీచ్ అనేటువంటిది చాలా మెలడియస్ గా ఉంటుంది. ఆ మ్యూజికల్ ప్యాటర్న్స్ నే మనము ఇంటోనేషన్ అని చెప్పుకుంటున్నాం. ఈ ఇమేజ్ లో మనం చూస్తే మనం ఇచ్చేటువంటి స్పీచ్ అనేటువంటిది పిచ్ ఒకసారి హైగా ఉండొచ్చు లేదా లోగా ఉండొచ్చు. సిచ్యువేషన్ ను బట్టి టొనాలిటీ అనేటువంటిది ఫాల్ అండ్ రైజ్ గా ఉంటూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మన యొక్క స్పీచ్ అనేటువంటిది మ్యూజికల్ ఎలిమెంట్స్ తో వినసొంపుగా ఉంటుంది. ఇంటోనేషన్ చూడండి, మేక్స్ యువర్ వాయిస్ గో అప్, గో డౌన్, బికమ్ లౌడర్ ఆర్ బికమ్ సాఫ్టర్. అవసరాన్ని బట్టి అది మనకు హైగా ఉండొచ్చు లేదా లోగా ఉండొచ్చు. అయితే ఏ సిచ్యువేషన్ లో మనం వాయిస్ హైగా ఉంటుంది అలాగే లోగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. టోన్స్. ఈ ఇంటోనేషన్ లో మనం టోన్స్ గురించి మాట్లాడాలి. ద టూ మెయిన్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఫాలింగ్ టోన్ అండ్ రైజింగ్ టోన్. దీన్ని మనం ఫాలింగ్ ఇంటోనేషన్ లేదా రైజింగ్ ఇంటోనేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ఫాలింగ్ టోన్ ఏ ఏ సందర్భాల్లో వస్తుంది, అలాగే రైజింగ్ టోన్ ఏ ఏ సందర్భాల్లో వస్తుందో చూద్దాం. మనకు ఈ రెండిటితో పాటు ఫాల్ రైజ్ ఇంటోనేషన్ అలాగే రైజ్ ఫాల్ ఇంటోనేషన్ అని మరి రెండు టోన్స్ ఉన్నప్పటికీ అతి ముఖ్యంగా యూజ్ చేసేటువంటి టోన్స్ ఇవే కాబట్టి నేను వీటి గురించే ఈ యొక్క వీడియో లెక్చర్లో డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా మనం ఫాలింగ్ ఇంటోనేషన్ గురించి చూద్దాం. ఈ ఫాలింగ్ ఇంటోనేషన్ ని డౌన్ యారో మార్క్ తో సూచిస్తాం. ఇది మనకు సింబల్. ద పిచ్ ఆఫ్ ద వాయిస్ ఫాల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక వాక్యానికి చివరన మన వాయిస్ అనేటువంటిది ఫాల్ అవ్వడమే ఈ యొక్క ఇంటోనేషన్ కి ప్రధాన కారణం. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇంటోనేషన్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇది మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఇంటోనేషన్ ప్యాటర్న్ గా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ WH కార్ట్సే. నిజానికి
ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఈ కండిషన్స్ లేదా రూల్స్ అని మనం చెప్పుకునే వాటిని నేను సింప్లిఫై చేస్తూ సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం WH కార్డ్సే అనేటువంటి ఒక రూల్ ని డిజైన్ చేశాను. మరి WH కార్డ్సే అంటే ఏంటో చూస్తూ తద్వారా మనం ఫాలింగ్ ఇంటోనేషన్ ఎక్కడెక్కడ వస్తుందో సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. WH కార్డ్సేలో మనకు WH అంటే WH క్వశ్చన్స్. ఆల్ WH క్వశ్చన్స్ ఎండ్స్ విత్ ఫాలింగ్ టోన్ అని దాని అర్థం. ఇక్కడ చూడండి, వేర్ డు యు వర్క్, వేర్ డు యు వర్క్. ఈ వాక్యంలో మనకు ఫాలింగ్ టోన్ ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి వాక్యము WH క్వశ్చన్ అయినట్లయితే ఆ WH క్వశ్చన్ కి చివర ఫాలింగ్ టోన్ ఉంటుందని మనం గుర్తించి ఈ సింబల్ ని తీసుకోవాలి. అలాగే కార్డ్సేలో కా అంటే మనకు కమాండ్స్. కమాండ్స్ అన్ని కూడా మనకు ఫాలింగ్ టోన్ ని తీసుకుంటాయి. ఇవన్నీ కూడా మనకు వర్బ్ తో బిగిన్ అవుతాయి. రైట్ యువర్ నేమ్ హియర్, ఇది ఒక కమాండ్. లీవ్ ఇట్ ఆన్ ద డెస్క్, ఇది ఒక కమాండ్. త్రో దట్ అవుట్, ఇది ఒక కమాండ్. ఇలా కమాండ్స్ గా అనిపించినవన్నీ కూడా మనకు ఫాలింగ్ టోన్ తీసుకుంటాయి అని మనం గుర్తించాలి. తర్వాత WH కార్డ్సేలో T అంటే మనకు ట్యాగ్ క్వశ్చన్స్. దీన్నే మనం క్వశ్చన్ ట్యాగ్స్ అని కూడా చెప్తూ ఉంటాం. స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం దానికి ట్యాగ్ క్వశ్చన్ తయారు చేసినట్లయితే చివరన మనకు ఫాలింగ్ టోన్ తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. He thinks he's so clever. Doesn't he? ఈ స్టేట్మెంట్ కు ట్యాగ్ క్వశ్చన్ మనకు doesn't he అనేది అవుతుంది. సో ఇలా ఇది ట్యాగ్ క్వశ్చన్ ఉండడం వల్ల మనకు ఫాలింగ్ టోన్ ఉన్నట్లు మనం గుర్తిస్తాం. You failed in the test. Didn't you? ఇది కూడా మనకు ఒక ట్యాగ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనకు ఫాలింగ్ టోన్ వచ్చింది. She's a nice woman. Isn't she? ఇక్కడ కూడా మనకు ఫాలింగ్ టోన్ వచ్చింది. ఇలా ట్యాగ్ క్వశ్చన్స్ కూడా మనం ఫాలింగ్ టోన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనకు ఎస్ అంటే మనకు స్టేట్మెంట్స్. మనకు తెలుసు స్టేట్మెంట్స్ అన్ని కూడా ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్, ఇది ఒక స్టేట్మెంట్ కావడం వల్ల ఇది మనకు ఫాలింగ్ టోన్ తో ఎండ్ అవుతుంది. డాడ్ వాంట్స్ టు చేంజ్ హిస్ కార్, ఇది కూడా ఒక స్టేట్మెంట్ కావడం వల్ల ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. టోన్ పరంగా ఇది మనం ఫాలింగ్ టోన్ ని సూచిస్తాం. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఇన్ ద పార్క్, ఇది కూడా ఒక స్టేట్మెంటే, అందువల్ల దీని చివరన మనం ఫాలింగ్ టోన్ తో సూచిస్తాం. మరి WH కార్డ్సేలో మనకు చివరగా ఈ అనేటువంటిది ఉంది. ఈ అంటే మనకు ఎక్స్క్లమేషన్స్. మనకు తెలుసు ఈ ఎక్స్క్లమేషన్స్ అన్ని కూడా చివరగా మనకు ఎక్స్క్లమేషన్ సింబల్ తో ఎండ్ అవుతాయి. ఇలా ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఫాలింగ్ టోన్ ని గుర్తిస్తాం. హౌ నైస్ ఆఫ్ యూ, ఇది ఒక ఎక్స్క్లమేషన్ కాబట్టి చివరన మనకు ఫాలింగ్ టోన్ ఉంది అని మనం గుర్తించగలుగుతున్నాం. వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, ఇది కూడా మనకు ఒక ఎక్స్క్లమేషన్. అందువల్ల దీనికి మనం ఇంటోనేషన్ పరంగా ఫాలింగ్ టోన్ తీసుకుంటున్నాం. దట్స్ ఎ సర్ప్రైజ్, ఇది కూడా ఒక ఎక్స్క్లమేషన్. అందువల్ల మనం చివరన ఫాలింగ్ టోన్ ని తీసుకుంటున్నాం. ఈ విధంగా మనం ఫాలింగ్ ఇంటోనేషన్ ని WH కార్డ్సే అనే ఫార్ములా ద్వారా గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ వస్తాయో మనం ఫాలింగ్ టోన్ ని ఈజీగా గుర్తించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. WH క్వశ్చన్స్, కమాండ్స్, ట్యాగ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ మరియు ఎక్స్క్లమేషన్స్, వీటన్నింటికి కూడా మనకు చివరన ఫాలింగ్ టోనే ఉంటుంది. ఇప్పుడు మనం రైజింగ్ ఇంటోనేషన్ గురించి తెలుసుకుందాం. ఈ రైజింగ్ ఇంటోనేషన్ కి మనం అప్ యారో మార్క్ ని సూచిస్తున్నాం. ద పిచ్ ఆఫ్ ద వాయిస్ రైజెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇటువంటి వాక్యాలకు మనకు వాయిస్ అనేటువంటిది రైజ్ అవుతుంది. దట్టు సెంటెన్స్ చివరన ఈ యొక్క టోన్ అనేటువంటిది మనం గుర్తిస్తాం. రైజింగ్ ఇంటోనేషన్ ఇన్వైట్స్ స్పీకర్ టు కంటిన్యూ టాకింగ్. ఏదైనా ఒక వాక్యాన్ని మనం రైజింగ్ ఇంటోనేషన్ లో చెప్పినట్లయితే అది ఇంకా మనం స్పీకర్ తో మన యొక్క కాన్వర్జేషన్ ని కంటిన్యూ చేస్తున్నట్లుగా సూచిస్తుంది. ఇట్ ఈస్ నార్మల్లీ యూజ్డ్ విత్ రాగి ఎస్ ఆర్ నో. మనం ఫాలింగ్ టోన్ కి ఏ విధంగా WH కార్డ్సే అనేటువంటి
ఒక కోడ్ని తయారు చేసుకున్నామో రైజింగ్ టోన్కి మనం రాగి ఎస్ఆర్నో అనేటువంటి కోడ్ని డిజైన్ చేసుకున్నాం. మరి చూద్దాం ఈ రాగి ఎస్ఆర్నో అంటే ఎక్స్పాన్షన్ ఏముంటుందో, అలాగే రైజింగ్ టోన్ ఎలా ఉంటుందో. ముందుగా ఆర్ అంటే రిక్వెస్ట్ అన్నిటికి కూడా మనం రైజింగ్ టోన్నే సూచిస్తాం. ఉదాహరణకు ప్లీజ్ సిట్ డౌన్ ఇటువంటి వాక్యం మనకి ఇచ్చినప్పుడు ఇది రైజింగ్ టోన్ లో ఉంది అని మనం గుర్తించగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే ఇది మనకు ఒక రిక్వెస్ట్. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, ఇది కూడా మనకు ఒక రిక్వెస్టే కాబట్టి రైజింగ్ టోన్ ఉన్నట్లుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ ఏ అంటే అపాలజీస్, క్షమాపణలు. ఐఎమ్ వెరీ సారీ, ఇది ఒక అపాలజీ, అందువల్ల ఇది రైజింగ్ టోన్ తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ జీ అంటే గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్, ఇటువంటి గ్రీటింగ్స్ వచ్చినప్పుడు మనం రైజింగ్ టోన్ అటువంటిది తీసుకుంటాం. ఐ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ యంగ్, వాక్యం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా బ్యాలెన్స్ ఏదో ఉంది, అందువల్ల ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్ కాబట్టి మనం రైజింగ్ టోన్ తో సూచిస్తున్నాం. చివరగా మనకు ఎస్ఆర్నో క్వశ్చన్స్. మనకు ఏదైనా క్వశ్చన్ WH కాకుండా ఎస్ఆర్నో ఉన్నట్లయితే దాన్ని మనం రైజింగ్ టోన్ తో సూచించాలి. చూడండి, డూ యూ సెల్ స్టాంప్స్, ఎస్, లేకపోతే నో అని చెప్తున్నాం. ఇది ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి రైజింగ్ టోన్ ఇక్కడ ఉంటుంది అని మనం గుర్తించగలుగుతున్నాం. ఆర్ యు కమింగ్, ఎస్ ఆర్ నో, ఇది కూడా ఒక ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనకు రైజింగ్ టోన్ అనేటువంటిది ఉంటుంది. మనకు ఈ రెండు టోన్సే అతి ముఖ్యమైనటువంటివి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రైజింగ్ టోన్ మరియు ఫాలింగ్ టోన్ పైన టెస్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల మనం వీటి గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేశాం. గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ లో సింపుల్ గా మనం రాయొచ్చు. థియరిటికల్ గా ఇచ్చినా రాయగలగచ్చు. అలాగే మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి టోన్ ను గుర్తించమన్నప్పుడు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోడ్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్ హెల్ప్స్ మీ అలాట్ టు డూ సమ్ మోర్ వీడియోస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.